నమస్కారం. మనందరికీ ఎంతో ఆసక్తిని కలిగించే ఒక అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం గురించి ఈరోజు మనం లోతుగా తెలుసుకోబోతున్నాం. ఈ ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. ఈ అద్భుతమైన వివరాల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. కృష్ణ సోల్మేట్స్ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయానికొచ్చేద్దాం. సరే, ముందుగా ఈ 12 అనే అంకెతో మన విశ్లేషణ ప్రారంభిద్దాం. ఇది మే 12, 2026వ తేదీని సూచిస్తుంది. ఏంటి ఈ తేదీకున్న స్పెషాలిటీ అని ఆలోచిస్తున్నారా? ఆధ్యాత్మిక మూలాలను బట్టి చూస్తే ఈ తేదీకున్న జ్యోతిష్యపరమైన అరుదైన లక్షణాలు నిజంగా ఆశ్చర్యపరుస్తాయి. సాధారణంగా సంవత్సరానికి 2 సార్లు వచ్చే హనుమాన్ జయంతిలో ఈ 2026 మే నెలలో వచ్చే పర్వదినం ఎందుకంత ప్రత్యేకం అనేది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఈ మొత్తం ప్రాసెస్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మనం ఒక పద్ధతిలో ముందుకు వెళ్దాం. అవేంటంటే, ముందుగా 2026 హనుమాన్ జయంతి విశిష్టత ఏంటి, ఆ తర్వాత ఇంటిని పూజామందిరాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి, అసలు పూజా విధానం మరియు నియమాలు ఏంటి, అలాగే కష్టాలను తీర్చే ఒక ప్రత్యేకమైన 80 రోజుల పరిహారం ఎలా చెయ్యాలి, చివరగా ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి, ఏమేం దానం చెయ్యాలి, ఈ ఆర్డర్లో మనం ఒక్కో విషయాన్ని చూద్దాం. మొదటి విభాగం 2026 హనుమాన్ జయంతి విశేషం. అసలు జ్యోతిష్యులు, పండితులు ఈ నిర్దిష్టమైన తేదీ గురించి ఎందుకు ఇంతగా చెబుతున్నారు? దీని వెనుక ఉన్న అసలు రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అద్భుతమైన కలయిక ఉంది. అదేంటంటే, ఆంజనేయ స్వామికి అత్యంత ఇష్టమైన మంగళవారం నాడు ఈ హనుమాన్ జయంతి రావడం. అదీ కాకుండా ఆ రోజు దశమి తిథి, అలాగే మధ్యాహ్నం 2:39 వరకు స్వామివారి జన్మనక్షత్రమైన పూర్వభాద్ర నక్షత్రం ఉంటుంది. ఆలోచించండి, స్వామికి ఇష్టమైన వారం, దశమి తిథి, ఆయన జన్మనక్షత్రం, ఈ మూడు ఒకేసారి కలిసి రావడమనేది అత్యంత అరుదైన విషయం కదూ. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి అడ్డంకుల్లైనా అధిగమించడానికి ఈ సమయం ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్తలు స్పష్టంగా చెప్తున్నారు. రెండవ విభాగం ఇంటి మరియు పూజా సన్నాహాలు. ఈ అద్భుతమైన సమయాన్నే ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకున్నాం కదా. మరి ఇంట్లో ఈ పూజను ప్రారంభించడానికి ముందు మనం తీసుకోవలసిన జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం అస్సలు మర్చిపోకూడని ఒక ముఖ్యమైన విషయముంది. అదేంటంటే సమయపాలన. గ్రంథాలు చాలా ఖచ్చితంగా ఒక హెచ్చరిక చేస్తున్నాయి. హనుమాన్ జయంతి కోసం పూజాగదిని మే 6, 7, 10 లేదా 11వ తేదీలలో మాత్రమే శుభ్రం చేసుకోవాలి. కానీ గుర్తుపెట్టుకోండి, మే 8 మరియు 9వ తేదీలలో మాత్రం అస్సలు శుభ్రం చేయకూడదు. ఇది ఎంతో నిక్కచ్చిగా చెప్పబడిన నియమం. కాబట్టి మనం ఈ టైంలైన్ని పక్కాగా ఫాలో అవ్వాలి. మూడవ విభాగం పూజా విధానం మరియు నియమాలు. ఇల్లు సిద్ధమైపోయింది, గడపకు పసుపు కుంకుమలు అలంకరించేసుకున్నాం. మరి ఆ తర్వాత అసలు పూజా విధానం ఎలా ఉండాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అన్నది గమనిద్దాం. ఈ పూజలో ఒక అత్యంత ముఖ్యమైన ప్రాథమిక నియమం ఉంది. అదేంటంటే, ఆంజనేయస్వామికి పూజ చేసే ముందు ఖచ్చితంగా శ్రీరాముణ్ణి పూజించి తీరాలి. శ్రీరామ రక్షాస్తోత్రం చదవడం కాని, లేదా కనీసం శ్రీరామ అని స్మరిస్తూ అక్షింతలు, పూలతో పూజించిన తర్వాత మాత్రమే మనం హనుమాన్ చాలీసా లేదా అష్టోత్తర శతనామావళితో హనుమత్ పూజను ప్రారంభించాలి. అప్పుడే ఆ పూజకు సంపూర్ణత్వమొస్తుంది. పూజ సమయంలో మనం పఠించాల్సిన ఒక అద్భుతమైన హనుమాన్ గాయత్రి మంత్రముంది. అదే ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని గనక ఏకాగ్రతతో జపిస్తే చాలా ప్రగాఢమైన, విశేషమైన ఫలితాలు లభిస్తాయని పవిత్ర గ్రంథాలు స్పష్టంగా చెప్తున్నాయి. ఇక మనం తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం నవధాన్యాల దీపం. ఇది కేవలం ఒక మామూలు దీపం కాదు. గ్రహదోషాలను తొలగించడానికి ఇదొక అద్భుతమైన ప్రత్యక్ష పద్ధతి అని చెప్పొచ్చు. అసలు దీన్ని ఎలా వెలిగించాలంటే, ఒక తమలపాకుపై నవధాన్యాలు పోసి దానిపై మట్టి ప్రమిద ఉంచాలి. ఆ ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో పాటు కొద్దిగా సింధూరం కలపాలి. ఆ తర్వాత 5 ఒత్తులతో, అంటే పంచవొత్తులతో ఈ ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి. వినడానికే ఎంతో శక్తివంతంగా ఉంది కదూ. అలాగే ఈ పూజలో సింధూర, అక్షింతలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మనం రోజు వాడే సాధారణ అక్షింతలు కాకుండా ఈరోజు కోసం ప్రత్యేకంగా పచ్చి బియ్యంలో ఆవు నెయ్యి మరియు ముదురు నారింజ రంగులో ఉండే సింధూరాన్ని కలిపి తయారుచేసిన పవిత్రమైన బియ్యాన్ని మాత్రమే పూజా నైవేద్యాల కోసం వినియోగించడం చాలా అవసరం.
4వ విభాగం 80 రోజుల ప్రత్యేక పరిహారం ఆధ్యాత్మిక గ్రంథాల నుండి సేకరించిన అత్యంత శక్తివంతమైన చాలా లోతైన ఆచారమిది. బహుశా చాలామందికి దీని గురించి తెలిసి ఉండకపోవచ్చు. మనం జీవితంలో అప్పుడప్పుడు కెరియర్లో గాని, వివాహ విషయాల్లో కానీ, లేదా ఆరోగ్యపరంగా కానీ అసలు దాటలేమో అనిపించేంత పెద్ద అడ్డంకులను ఎదుర్కొంటూ ఉంటాం. అలాంటి మూసుకుపోయిన దారులను తెరిచేందుకు ఆధ్యాత్మికవేత్తలు ఒక పవర్ఫుల్ పరిహారాన్ని సూచించారు. ఇది మినుపగింజలను ఉపయోగించి చేసే ఒక అద్భుతమైన ప్రక్రియ. అదేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ పరిహారంలో మనం ప్రతి చిన్న విషయాన్ని పక్కాగా ఫాలో అవ్వాలి. ముందుగా పైకప్పు లేని లేదా దక్షిణం వైపు ముఖమున్న హనుమాన్ దేవాలయానికి వెళ్ళాలి. చేతిలో ఒకే ఒక్క మినుపుగింజ పట్టుకుని ఓం హం హనుమతే నమః అని జపిస్తూ ఒక ప్రదక్షిణ చెయ్యాలి. ఆ ప్రదక్షిణ పూర్తయ్యాక ఆ గింజను స్వామివారి పాదాల దగ్గరగాని లేదా అక్కడున్న రావి చెట్టు వద్దగాని ఉంచాలి. ఇలా రోజూ 11 గింజలతో 11 ప్రదక్షిణలు చేస్తూ ఆ నిర్దిష్టమైన మంత్రాన్ని పఠించాలి. ఎంత అద్భుతమైన విధానమో కదా! అయితే ఈ కఠినమైన క్రమశిక్షణ మొత్తం 80 రోజుల పాటు సాగాలి. మొదట 40 రోజులు ఈ ప్రక్రియ చేసిన తర్వాత ఆ దేవాలయంలో మనం రోజూ ఉంచిన ఆ గింజలనే మళ్లీ సేకరించి వాటినే ఉపయోగిస్తూ మరో 40 రోజుల పాటు పునరావృత్తం చెయ్యాలి. ఇలా మొత్తం 80 రోజులు ఈ సాధన కొనసాగాలి. నిజానికి ఈ 80 రోజుల చక్రమనేది ఎంతో పరిపూర్ణమైన ఫలితాన్ని ఇస్తుంది. కాని అందరికీ అంత సమయం ఉండకపోవచ్చు కదా! అందుకే గ్రంథాలు కొద్దిగా వెసులుబాటు కూడా కల్పించాయి. సమయం లేనివారు 41, 27, 18 లేదా కనీసం 11 రోజులైనా ఈ ఆచారాన్ని పాటించవచ్చు. కాకపోతే ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన ఒకే ఒక షరతు: మన భక్తి, విశ్వాసం మరియు క్రమశిక్షణలో ఏమాత్రం లోపం ఉండకూడదు. అప్పుడే ఫలితం దక్కుతుంది. ఇక 5వ విభాగం నైవేద్యాలు, దానాలు. మన పూజా ఆచారాలను ఒక సంపూర్ణమైన స్థితికి తీసుకురావడానికి స్వామివారికి ఎలాంటి వస్తువులు సమర్పించాలి, ఏమేం దానం చెయ్యాలి అన్నది ఇప్పుడు చూద్దాము. స్వామివారికి సమర్పించాల్సిన నైవేద్యాల జాబితా ఒక్కసారి చూస్తే 108 తమలపాకులు, 5 అరటిపండ్లు లేదా 5 మామిడి పండ్లు, పానకం, వడపప్పు, చలిమిడి, లడ్డూలు ఇవన్నీ సమర్పించాలి. అయితే ఇక్కడో ఆసక్తికరమైన విషయముంది. పుట్నాల శనగలు సమర్పించేటప్పుడు అవి పగలగొట్టని, ముక్కలు చెయ్యని, పూర్తి శనగలయ్యుండాలి. ఎందుకంటే నైవేద్యంగా సమర్పించే వస్తువుల్లో ఉండే ఈ భౌతిక సమగ్రత అనేది మనలోని ఆధ్యాత్మిక సమగ్రతకు, మన నిబద్ధతకు అద్దం పడుతుందని నిపుణులు వివరిస్తున్నారు. పూజ పూర్తయ్యాక దానధర్మాలు చేయడం ఎంతో ముఖ్యం. గొడుగులు, చెప్పులు, బట్టలు, నీరు, మజ్జిగ, మామిడి పండ్లు, అలాగే పుస్తకాలు దానం చెయ్యాలని గ్రంథాలు సూచిస్తున్నాయి. ఈ హనుమాన్ జయంతి వేసవికాలంలో వస్తోంది కదా! అందుకే ఎండవేడిమికి బాధపడేవారికి చల్లదనాన్ని, ఉపశమనాన్నిచ్చే ఈ వస్తువులను దానం చేయడం ద్వారా ఈ పండుగ వెనక ఉన్న అసలైన సామాజిక ఉద్దేశ్యాన్ని మనం నెరవేర్చిన వాళ్లమవుతాం. అలాగే ఉపవాసం గురించి కూడా చిన్న క్లారిటీ. మనం పూర్తిగా పస్తులు ఉండిపోవాల్సిన అవసరమేమీ లేదని మూలాలు స్పష్టంగా చెబుతున్నాయి. పూజ పూర్తయ్యే వరకు కేవలం పాలు, పండ్లు తీసుకుంటూ మన శరీరాన్ని సాత్వికంగా, స్వచ్ఛంగా ఉంచుకుంటే సరిపోతుంది. ఆ పూజా కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత హాయిగా సాధారణ భోజనం చేయవచ్చు. సో ఇప్పుడొక లోతైన ఆలోచనతో మన ఈ విశ్లేషణను ముగిద్దాం. మంగళవారం దశమి తిథి మరియు పూర్వాభాద్ర నక్షత్రం కలిసిన ఈ అరుడైన గ్రహాల కలయిక మన కష్టాలను జయించి అసాధ్యాలను సుసాధ్యం చేసుకునేందుకు ఒక ఉత్ప్రేరకంగా మారుతుందంటారా? ప్రాచీన పద్ధతులు మరియు స్థిరమైన విశ్వాసం ద్వారా ఆధునిక జీవితంలోని అడ్డంకులను ఎదుర్కొనేందుకు ఈ పర్వదినం ఖచ్చితంగా ఒక అద్భుతమైన అవకాశాన్నిస్తోందేమో ఒక్కసారి ఆలోచించండి. ఈ విశేషమైన ఆధ్యాత్మిక విశ్లేషణను ఇంత ఆసక్తిగా విన్నందుకు కృతజ్ఞతలు. నమస్కారం. ఈ విశేషాలను మరికొందరు భక్తులకు చేరవేసేలా ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి లోతైన ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.